రే అంబా చూస్తుంది అది మన ఫ్రెండే. హాయ్ బా రా. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నైట్ అయితే మనం ఈ పెట్రోల్ బంక్లోనే స్టే చేసామన్నమాట. ఇప్పుడైతే మన ఫోన్ అనేది కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి దూరి కూర్చొని ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోతాం కదండి. ఇక్కడే పడుకున్నాం. నైట్ అయితే బాగా పట్టింది నిద్ర, దోమలేదు. మనమైతే నైట్ ఈ పెట్రోల్ బంక్లోనే స్టే చేసామన్నమాట. టైం అయితే 6:30 అవుతుంది. పదండి వెళ్ళిపోదాం. మనమైతే రోడ్డు దాటి అటుపక్క వెళ్దాం, ఎందుకంటే వెహికల్స్కి మనం ఎదురెళ్తేనే కదా మనకు కనపడేది అసలు ఎవరు ఎలా తాగుతున్నారని. ఇటు వచ్చాం అనుకోండి, వెనక నుంచి ఎవడు వస్తున్నాడు, అసలు ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడు అర్థం కాదు. అదే ఇటు అనుకో మనకి వెహికల్స్ ఫ్రంట్ కనిపిస్తాయి కాబట్టి తేడా వస్తే దూకేయచ్చు అన్నమాట. అది సంగతి. ఎర్లీ మార్నింగ్ నడుస్తున్నాం కాబట్టి అంత ప్రాబ్లం లేదు. చూడండి అమ్మా, ఇటైతే దారి పొడుగుతో చెట్లు ఏం లేవు మనకైతే. మనకి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నడుస్తున్నాం కాబట్టి ఎండ ఇంకా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది కాబట్టి సూర్యుడు వస్తున్నాడు ఇప్పుడే బ్యాటింగ్కి, ఆన్ ద గ్రీస్కి రాబోతున్నాడు. ఎప్పటిదాకా అయితే మనం 584 మీటర్స్ నడిచామన్నమాట. 6:30 స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేప్పటి 6:41 అండ్ ఇక్కడ ఉన్నాం. ఇది చూడండి ఏదో పెద్ద తీసుకెళ్తుంది. మనకి ఇక్కడ ఆటో చూడొచ్చు, దొల్లిపోయింది, అన్నీ ఊడిపోయినాయి ఏ పాటి కాబట్టి. అక్కడైతే మనకి ట్రైన్ ఆగుతుంది. సూర్యుడే మబ్బు దాటి వచ్చాడే గుండు పైకి, చెమ్మ చీకటి చెమటలు మొత్తం పెట్టేస్తున్నాడు. ఎప్పటిదాకైతే మనం 2.5 కిలోమీటర్స్ నడిచాం అనమాట. టైం వచ్చేప్పటికి 7:10 అయింది. అండ్ ఇక్కడ ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. అర్థమైంది నాకు ఈరోజు, అర్థమైంది. సూర్యుడు ఈరోజు 7ంటికే బగబగ మండిపోతున్నాడు. ఇంకేం నడవనెత్తాడు మనల్ని. మబ్బులన్నా వస్తే బాగుంది. ఎండ గట్టికి కొడుతున్నాడు. పొద్దున్నే మంచిగా టిఫిన్ బిర్యానీ ఏదో తిన్నట్టు ఉన్నాడు. కొట్టేస్తున్నాడు గట్టి గట్టిగా. అవుతుంది. బ్యాగ్ చూడండి అక్కడ వేసాను, కింద వేసాను. ఇక్కడ అక్కడ లేవు, చెట్లు ఆపుదామంటే వాటర్ ఫుల్ తప్పికేస్తున్నాయి. వాటర్ తాగుతాం. ఎండ మాత్రం ఈరోజు నిన్నటికంటే మళ్ళీ ఇంకా ఘోరంగా ఉంది. 7:30కే అసలు వామ్మో. వాటర్ కూడా తక్కువ ఉన్నాయి. పెట్రోల్ బంక్ కనపడితే అయితే ఇప్పటిదాకా లారీ కింద చిన్న నీడ ఉంది చూడండి, అక్కడ రెస్ట్ తీసుకున్నాను. ఎండ 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 మామూలు ఎండ కాదు. ఏమన్నా టిఫిన్ చేయాలి పొద్దున్నే. అక్కడన్నా దొరికితే టిఫిన్ చేసేద్దాం. సైడ్ వెళ్దాం, ఎందుకంటే అక్కడ కొన్ని టిఫిన్లు ఉన్నాయి అన్నమాట. ఏమన్నా దొరికితే ఏమో చూద్దాం వెళ్ళి. ఈ లారీ వాళ్ళు ఒకరు స్పీడ్ అని వచ్చారు. అన్నాడు లారీ డ్రైవరు. ఇక్కడైతే మనకి పన్వితారెడ్డి హోటల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. హైవే పక్కన ఉంది. ఆనియన్ దోశ 50 రూపీస్ అన్నారు. తిన్నా చెప్దాం వర్తో కాదు. మనకి దోశ అయితే వచ్చేసింది. ఇప్పుడే దోశ తిన్నాను ఇక్కడ. బొక్కే 50 రూపాయలు అంటే బొక్క. టేస్ట్ కూడా అంతేం లేదు. అయితే తినేసాం. ఇప్పుడే రోడ్డు దాడుతున్నాం, అటువైపు వెళ్దాం. ఇటైతే మనకి రూట్ కనిపిస్తుంది కదా, రైల్వే ట్రాక్ కింద. ఇటైతే వెళ్తే జట్ల కొండూరు ఊరు అనేది వచ్చింది, విలేజ్. అయితే చూసి గుర్తుపట్టారనమాట. వీళ్ళైతే ఏం పేరు? మనోజ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినాను. అయితే బ్యాగ్ ఫ్రంట్కి వేసాను. కొంచెం భుజం దగ్గర మంట వస్తున్నట్టుంటే ఇప్పుడు కొంచెం ఫ్రంట్కి వేస్తే బాగుంది. నాకైతే అటు సైడ్ పెట్రోల్ బంక్ ఉంది, వెళ్ళి వాటర్ పట్టుకుందాం. సో మనోడైతే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర గుర్తుపట్టి స్ప్రైట్ ఇచ్చాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వాటర్ కూడా వెల్కమ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇప్పటిదాకా అయితే మనం 5.3 కిలోమీటర్స్ నడిచాం అనమాట. అండ్ ఇక్కడ పెట్రోల్ బంక్లో ఉన్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల మనుబ్రోలుకి దగ్గరలో ఉందన్నమాట కాలేజ్. అయితే ఈ కాలేజీలో ఎవరు చదువుకున్నారు కామెంట్స్ చేయండి మరి. ఈ మనుబ్రోలు బస్ స్టాప్. ఇటు వెళ్తే మనకి పొడలకూరు వెళ్ళే రూట్ అనమాట. మనం స్ట్రైట్ వెళ్ళాలి. రెస్ట్ తీసుకున్నాం కొద్దిసేపు. ఇక్కడైతే చూసుకోవచ్చు పాము పొట్టలు ఉన్నాయి. అదిగోండి అదో పాము పొట్ట, ఇదొకటి, ఇదిగోండి పొట్టలు అయితే ఉన్నాయి. ఎందుకులేండి అక్కడ వెళ్ళిపోదాం పండి. మళ్ళీ ఉన్నాయి అనుకోండి.
ఎందుకు మనమైతే మనుప్రోలు ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో చూద్దాం ఈ ఊరు ఎలా ఉంటుందో. గూడూరు అయితే ఇంకా మనకి 9 కిలోమీటర్లు ఉంది. అదే తిరుపతి అయితే 100 కిలోమీటర్లు. మనం తిరుపతి వెళ్ళే రూట్ కాదులేండి. మనకైతే ఇది హైవే ఉంది, ఇటు సర్వీస్ రోడ్ ఉంది. సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్ళిపోదాం. ఇదే మనకైతే విలేజ్ అనమాట. స్టార్టింగ్లో మనకైతే ఇక్కడ అన్ని టిఫిన్ కొట్లు ఉన్నాయి. స్టార్టింగ్ ఇవన్నీ ఇటంతా షాపులు ఉన్నాయి, బట్టల షాపులు. ఇది సెంటర్ అనుకుంటా. ఇక్కడైతే కూరగాయలు ఉన్నాయి, స్వీట్ షాప్స్ ఉన్నాయి. బాగానే ఉంది ఊరైతే. మను బ్రోలో ఈ బ్రో కలిసాడు అనమాట. చెప్పు బ్రో, మీ ఊర్లో ఏం ఫేమస్ ఎక్కువ? మా ఊర్లో ఫేమస్ అనేది ఏముంది, గుడి ఫేమస్. ఏం గుడి? విష్ణుదేవాలయం. విష్ణుదేవాలయం. ఫెసిలిటీస్ అన్నీ ఓకేనా? అంతా ఓకే, హాస్పిటల్ అన్నీ కదా సూపర్ ఉంటాయి ఇప్పుడు ముంబైలో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అయితే కలిసారనమాట. కుర్రోళ్ళు అయితే మంచి దిట్టంగా ఉన్నారు. ఏం పేరు అన్న? హేమధర్. థ్యాంక్ యూ అన్న. నీ పేరు? అఖిల్. నీ పేరు? ఆదిత్య. థ్యాంక్ యూ బ్రో. మనకి అటు స్టార్టింగ్ అంటే ఇటు పల్లెటూరు అట్మాస్ఫియర్ బాగుంది అనమాట ఈ ఊర్లో. చూడండి, గేదెలు, పేడ, గడ్డి వాసన బాగుంది. అంబా చూడండి బొమ్మ, హనుమంతుల వారిది భలే ఉంది. లొకేషన్ చూసుకోవచ్చు, మామూలుగా లేదు, బాగుంది గడ్డి. అదిగోండి మనకి ఆ రోడ్డు కనిపిస్తుందా? ఆ రోడ్డుతో అయితే మనకి ఈ రోడ్డు కలిసిపోయింది. ఇక్కడైతే మనకి అటు పొలాల్లోకి వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడైతే మనం హైవేతో కలిసిపోతున్నాం. పదండి. వ్యూ పాయింట్ మాత్రం భలే ఉంది భయ, మొత్తం గ్రీనరీతో. ఎప్పటిదాకా అయితే మనం 10.1 కిలోమీటర్స్ నడిచాం అనమాట. టైం వచ్చేప్పటికి 9:46 అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నాం. ఇక్కడైతే మనకి బ్రిక్స్ ఉంటాయి కదా, ఇల్లు కట్టేవి తయారు చేయడం చూడొచ్చు. అక్కడైతే బోర్డు చూసుకోవచ్చు. చెన్నై అయితే స్ట్రైట్, గూడూరు అయితే లెఫ్ట్ అనమాట. ఇక్కడ అంతా చూసుకోవచ్చు. ఇదంతా మనకి బ్రిక్స్ తయారు చేసేదే. ఇదండి అంతా మొత్తం ఇటు సైడ్ అంతా అంతే. బాగున్నారు. ఆటోలో వెళ్తండి. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు. ఇప్పుడు హైవే ఉంది, ఇటు సర్వీస్ రోడ్ ఉంది. సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే గూడూరు లోపల నుంచి వెళ్దాం. మనకైతే ఇప్పుడు అటుంది రోడ్డు, ఇటుంది రోడ్డు. మనమైతే ఇటు వెళ్ళాలన్నమాట, ఇటు సైడ్. ఇక్కడ రోడ్డు చూసుకోవచ్చు, మట్టి రోడ్డు ఉంది ఆడదాకా. అదైతే మనకి బ్రిడ్జ్ వేస్తున్నట్టు ఉన్నారు. ఇది చూడండి, మొత్తం మట్టే. ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి, భలే ఉంది కదా బ్రిడ్జ్. అక్కడ వాళ్ళు బట్టలు తిక్కునే వాళ్ళు. బాగుంది. టెంపుల్ వచ్చింది, తాళమ్మ అమ్మవారి దేవస్థానం అని చెప్పేసి. ఎంట్రన్స్ ఇటు, మనం వెళ్ళాల్సింది ఇటు. అంబా చూస్తుంది, అది మన ఫ్రెండే. హాయ్ బా రా. బ్రో అయితే వచ్చాడు అనమాట మన కలవడానికి. ఏం పేరు బ్రో? షరీఫ్. ఎక్కడ మీది? ఇక్కడ వీటితోనే పోలుస్తారు మొద్దు అని. కానీ ఇది బిజినెస్ పెట్టుకుంటే అంత పెద్ద బిజినెస్ మొద్దైన అది. ఇదే మనకి గూడూరు. అయితే ఎంటర్ అయిపోయాం ఇప్పుడే గూడూరులోకి. అయితే మనం ఏదో ఒకటి తినేద్దాం, చూసి మంచి షాప్ చూసి ఏదో ఒకటి తినేద్దాం. ఫుడ్ చండీగఢ్ చించుకుంటున్నాడు. కొట్టుకాడు దొరుకుతారు. రండి అమ్మ. ఇదైతే మనకి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ అనమాట, గర్ల్స్ డే. రోడ్డు వ్యూ భలే ఉంది కదా ఇక్కడ. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళిపోదాం. ఇటు వెళ్తే వేరే రూట్ వచ్చింది. సో ఇటు వెళ్ళిపోయి హైవే ఎక్కేద్దాం. ఫైనల్లీ మనమైతే 300 కిలోమీటర్స్ వాక్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం అనమాట. ఇంకో 120+ ఉంది వాక్ అనేది చెన్నై వరకు. సో 300 కిలోమీటర్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం వాక్ అనేది. ప్రస్తుతానికైతే నేను ఎక్కడ ఉన్నాను, గూడూరులో అయితే. సో మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉంచండి. కుమ్మేద్దాం ఇంకో 120, మ్యాక్సిమం 5 to 6 డేస్లో అయిపోద్ది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. పార్ట్ 1 కంప్లీటింగ్ సూన్. మనమైతే ఇప్పుడు ఈ రోడ్లోకి వెళ్ళాలి. 15.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 11:15 అనమాట. అండ్ ఈ రోడ్లో ఉన్నాం.
ఇక్కడైతే మనకి తినడానికి చాలా అంటే చాలా షాప్లో ఉన్నాయి, చూద్దాం ఏదన్నా దొరికిద్దాం. ఇక్కడైతే మనకి పెట్రోల్ బంక్ ఉంది, ఫోన్లో ఛార్జింగ్ లేదు, బాటిల్లో వాటర్ లేవు, పట్టేసుకొని 2 ఫినిష్ చేసి 1 గంట సేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతాం. నేను ఛార్జింగ్ అడిగితే ఆమె ఒప్పుకోలేదు అనమాట, మేబీ సాకెట్స్ లేవో ఏమో నాకైతే తెలీదు. వాటర్ అయితే ఇచ్చింది. ఇవన్నీ మనకి బట్టల షాప్లే, చూడొచ్చు మనకి ఎంత రష్ ఉందో గూడూరు అయితే. ఫుల్ రష్గా ఉంది, అమ్మ రష్ ఉంది, మొత్తం రష్గానే ఉంది, చూసుకోవచ్చు. కానీ నాకు తినేది మాత్రం కనపడలేదు అక్కడ మంచిది, చూస్తున్నా దానికోసమే. నేనైతే ఫుడ్ తింటున్నాను, ఇప్పుడే బిర్యానీ తిన్నాను. 120 రూపీస్ తీసుకున్నారు, బాగానే ఉంది, పర్లేదు టేస్ట్ అయితే. చూడకుండా అటు వెళ్ళిపోయాను స్ట్రైట్, అటు కాదు మనం చాలా దూరం వచ్చాం, ఇటు వెనక్కి వెళ్ళాలన్నమాట. పదండి. బ్రో వచ్చాడనమాట గూడూరు నుంచి. ఏం పేరు బ్రో? మధు. థ్యాంక్ యూ మధు వచ్చినందుకు. సో మనకైతే గూగుల్ మ్యాప్ బాగా చేసింది, ఇటు వెళ్ళకూడదు, ఇందాక ఇటు వెళ్ళాం మనం. ఓకే బ్రో, ఆ రోడ్ నుంచి ఈ రోడ్డుకి వెళ్ళిపోవాలన్నమాట, ఇలా వెళ్ళిపోవాలి. ఓకే ఓకే బ్రో. జై బజరంగ్ బలి. ఇదైతే మనకి గూడూరు బస్ స్టాండ్ అనమాట. బయట నుంచి వ్యూ ఇలా ఉంది. ఫోన్లో ఛార్జింగ్ లేదు అండి, ఎండ కూడా బాగానే ఉంది, అందుకని చెప్పేసి దీన్ని పెట్టేశాను అనమాట. ఐఫోన్ పవర్ బ్యాంక్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటూ వచ్చి కలిసాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మనకు కనిపిస్తుంది కదా, ఇలా వెళ్ళి ఇటు వెళ్ళిపోదాం మనం, ఇలా వెళ్ళిపోదాం. మనకైతే హైవే వచ్చింది, పదండి కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. మనకైతే గూడూరు నుంచి ఇంకా వచ్చారనమాట. ఏంటన్నా పేజ్ ఎలా పెడతాయి, అయిపోయినా తీసుకున్నాను అనమాట. ఇక్కడే మన వాళ్ళు అయితే వచ్చి కలిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మనం స్టార్ట్ చేసేద్దాం పదండి. టైం అయితే ఆల్మోస్ట్ 2:30 దాటింది. దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందన్నమాట, 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇంకా అక్కడ ఆగిపోదాం ఈరోజు. రోడ్లో అయితే చెట్లు ఉన్నాయి, బాగా నీడ బాగా ఉంది. చిలకూరు వెళ్ళే రూట్ అనమాట. ఇలా వెళ్ళి ఇటువైపు తిరగాలి. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇక్కడైతే మనకి సర్వీస్ రోడ్ అనేది హైవేతో కలిసిపోతుంది. పదండి హైవే ఎక్కేద్దాం. ఈరోజు అయితే మనం ఎప్పటిదాకా 19.7 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 3 అయిందనమాట. అండ్ ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చేపలు చూడొచ్చు, రోడ్డు దాడుతుంటే పాపం ఏదో లారీనో ఏదో గుద్దేసింది, పాపం చచ్చిపోయింది. సో సాడ్ అనమాట. ఎందుకమ్మా రోడ్డు చిన్న దాటొచ్చిగా, పాపం కదా గైస్. వరగాలి అయితే లెఫ్ట్ వెళ్ళాలంట, సూలూరుపేట అయితే రైట్. మనం సూలూరుపేట వైపు కాబట్టి స్ట్రైట్ వెళ్ళిపోవడం. ఇదే మనకి వెళ్ళేది వరగాలి రోడ్డు. ఇటైతే మనం సూలూరుపేట వెళ్ళేది. ఇంటికాడైతే మనతో వాకింగ్ చేస్తున్నాడు. రారా రావే, ఎంగే కదా, ఆవు ఆవు ఆవు. అది రావట్లేదు ఫ్రెండ్స్. ఇంటికాడి కూడా మనతో పాటు వాకింగ్ వస్తున్నాడు. ఏరా ఎనర్జీ వచ్చిందా? అది సగం మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే మనం చూసుకోవచ్చు, భలే ఉంది వాళ్ళ లొకేషన్. కింద నీళ్ళు, పైన అది నడిచేది బాగుంది. అయితే దాడదాం, ఎందుకంటే ముందు ఈ చెట్లు వచ్చినాయి. ఇప్పుడు దాటేసి అవి చిన్నగా కాదండి. ఇందాక ఎదురు లొకేషన్ లాగా సేమ్ అలాంటిది వచ్చింది, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇంకా మనకి ఇక్కడ నుంచి అయితే చెన్నై 128 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడైతే మనకి టోల్ ప్లాజా హెడ్ అని ఉంది, అంటే ముందు టోల్ ప్లాజా ఉందని. దానికంటే ముందు ఇక్కడ కుక్కలు ఉన్నాయి, చింటూలు 2 మంచిగా రొమాన్స్ చేసుకుంటున్నాయి. అటు సైడ్ అయితే మనకి విద్యానగర్ అనమాట, లెఫ్ట్ సైడ్లో కోట. అండ్ మనం స్ట్రైట్ వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్తే చెన్నై. ఇక్కడైతే మనకి మెకానిక్ షాప్ ఉంది. ఇప్పటిదాకా అయితే మనం 24.4 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 4:28. అండ్ ఇక్కడ ఉన్నాం. రూట్ కనిపిస్తుంది కదా, ఈ రూట్లో మనకి ఏమొచ్చిద్ది అంటే రట్టపల్లి విలేజ్ వచ్చింది అనమాట. రట్టపల్లి మనది స్ట్రైటే. ఇదైతే మనకి ఏదో తోట. అలా సూర్యుడు అయితే పొద్దున్నే బ్యాటింగ్ మంచిగా మొదలు పెట్టాడు, కానీ మధ్యలో బౌలింగ్ వేసాడు అనమాట మబ్బు. సో మబ్బులు బౌలింగ్ వేయడంతో సూర్యుడు ఇవాళ అంత పర్ఫామ్ చేయలేదు. అది టుడేస్ రివ్యూ. అయితే చూసుకోవచ్చు, చెట్లు బాగుంది, ఆరు పొడుగుతా, అంటే నడిచే వాళ్ళకి బాగుంటుంది, చాలా చెట్లు ఉంటే బాగుంటుంది. అయితే చెన్నై హైవేలో వీళ్ళు కనిపించారనమాట. వీళ్ళైతే భోజనం పాడి చూసి గుర్తుపెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ రాబు.
ఇదంతా మనకి బోధనం విలేజ్ అనమాట. అయితే బోధనంలో ఈ అన్న కలిసాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మజా ఇచ్చాడు కూల్గా. థ్యాంక్ యూ అన్న. వీళ్ళైతే బోధనం వాళ్ళు వచ్చి కలిసారనమాట హైవేలో వెళ్తుంటే చూసి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చి సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ జాగ్రత్తగా వెళ్ళండి. కార్లో నేను చూసుకుని తోలనా కొడుకులో ఉన్నా. రోజు ఎప్పటి వరకు చూసుకుంటే మనం 27.2 కిలోమీటర్స్ నడిచామన్నమాట. టోల్ ప్లాజాకి 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళు అయితే టోల్ గేట్ దగ్గరలో గుర్తుపట్టారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చి గుర్తుపట్టి ఆల్ ద బెస్ట్ చెప్తున్నందుకు. థ్యాంక్ యూ. మనకైతే టోల్ గేట్ వచ్చేసింది, ఆల్మోస్ట్ 5th టోల్ గేట్ ఇది. వెనకాల చూసారా టోల్ గేట్ ఉంది. మన జర్నీలో అయితే ఇది 5th టోల్ ప్లాజా అనమాట. దీని తర్వాత ఇంకోటి ఉండిద్ది సూలూరుపేటలో, అది 6th టోల్ ప్లాజా. అది దాటేస్తే ఇంకా మనకి ఏపీ టోల్ ప్లాజాస్ అనేవి కంప్లీట్ అవుతాయి అనమాట. ఫైనల్లీ మన 5th టోల్ గేట్ కూడా దాటేసాం. టైం అయితే మనకి 6 అవుతుంది అన్నమాట. ఎప్పటిదాకా అయితే మనం 31.1 కిలోమీటర్స్ నడిచాం. అండ్ ఇక్కడ ఉన్నాం. మా ఇంటర్ ఫ్రెండ్ అయితే కలిసాడు అనమాట. నేనైతే ఇన్స్టాలో రీల్ పెడితే. సో ఈ రోజు అయితే మనం వీళ్ళ రూమ్ దగ్గరికి వెళ్దాం. చెప్పరా ఎలా ఉంది లైఫ్? కానీ నువ్వు ఇంతగానం ఇక్కడ దాకా నడుచుకుంటూ రావడం అనేది అసలు నేను నమ్మలేకపోతున్నా. ఎందుకంటే అంత దూరం నుంచి నడుచుకుంటూ రావడం అది ఎవరి వల్ల కాదు. నువ్వు నడుస్తున్నావు అంటే చాలా గ్రేట్ అది. థ్యాంక్ యూ రా. సో ఈరోజు అయితే మా వాడు కలిసాడు, బాగా తెలిసినాడు అనమాట. సో ఈరోజు అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో స్టే చేసేద్దాం. ఇద్దరం ఇంటర్లో క్లాస్మేట్స్, దోస్తులు. వచ్చాడు అనమాట అక్కడ దాకా గుర్తుపట్టు. కానీ సో థ్యాంక్ యూ రా. మనోడైతే బండి మీద వెళ్తున్నాడే, మనం అయితే నడుస్తున్నాం. వీడు ఇక్కడ నుంచి అక్కడ దాకా బండి ఎక్కరానా కానీ ఎక్కుతలేడు వీడు. మరి వాకింగ్ అంటే వాకింగే. మనోడు చూడొచ్చు అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆగమని చెప్పా. ఎందుకంటే మనం వాకింగ్ అంటే వాకింగ్. మరి మనోడైతే బండి అక్కడ పెట్టేశాడు. సో ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు రూమ్ ఎలా ఉందో. భలే ఉంది, మొత్తం ఖాళీ స్పేసే. టెంట్ ఉంటే బాగుండే వేసుకునేటోళ్ళం, కానీ పంపించేసాంగా. మనమైతే మనోడు రూమ్కి వచ్చేసాం అనమాట. ఈరోజు మనమైతే స్టే చేయబోయేది ఇక్కడే. థ్యాంక్ యూ రా మరోసారి. ఈరోజు అయితే నేను ఇంకా బట్టలు ఉన్నాయి, ఎలా అవుతుందో చూపిస్తాను, ఆగండి. ఇంకోండి సర్ప్, ఇది సర్ప్ అనమాట. తెల్లగా నిగనిగలు ఆడుతుంది. కొద్దిగా వేద్దాం. ఈ బాబు తెల్లగా భలే ఉంది. క్లీన్ చేయాలరా అంటే దీన్ని ఇలా వేయాలి. ఇలా వేసి ఇలా బాగా ఇదిగోండి నొరగ పైకి రావాలి. మీరు అనుకునే నొరగ కాదు, బట్టలు నొరగ. తర్వాత ఇప్పుడు ఇలా జిలిగి బాగా పిండి. దండం ఎక్కడ ఉందా? ఇతరా దండం. మన హైట్ ఉంది. ఇంకా టారీడ బ్యాచులర్స్కి చాలు, సబ్బెట్టి రుద్ది అంత లేదు మన కాడ. ఈరోజు అయితే మొత్తం మనం 31.7 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేపడి 7:06. అండ్ ఇదిగోండి మా ఓడి. రోజు అయితే మనం స్టే చేయబోయేది ఇక్కడ అనమాట. సో మనోడు రూమ్కి వచ్చేసాం. సో మరోసారి థ్యాంక్ యూ రా. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.